దేవుని తప్పులో సర్వలోకాన్ని సృజించినటువంటి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనుషులను చేశాడు. చేసినప్పుడు ఆది పితరులైనటువంటి వారు దేవుని చేత సృష్టింపబడినటువంటి వ్యక్తులు పాపము దేవుడు వద్దన్నటువంటి పని మాట ఆయన మాటను తప్పి ఏం చేశారనంటే దేవునికి దూరం అయిపోయారు. పాపం బట్టి దూరం అయిపోయారు. సో ఇప్పుడు మనల్ని మనుషులలో చూసేటువంటి చెడుకంతటికి కారణం అది. సో ఆ చెడు వల్ల మనలోంచి పాపం వచ్చింది కాబట్టి ఆ పాపానికి ప్రాయచిత్తంగా మనము శిక్షను భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో ఎవరక్క శిక్షను భరించేది? శిక్షను భరించేది ఎవరకు? నిజ దేవుని విశ్వసించడం వల్ల మనుషులు దేవుని మాట వినకుండా దూరంగా వెళ్ళిపోయారు కదా. ఆ వెళ్ళిపోయిన పరిస్థితికి అయ్యో బిడ్డలు నేను నా చేత సృష్టింపబడినటువంటి నా జనులు నేను చేసినటువంటి జనులు నరకానికి, అంటే అది నరకం అంటే దాని నుండి విడుదల ఉండదు, నిత్య నరకం. దాని నుండి అది ఒకసారి అందులోకి వెళ్తే మార్కు 16:16 నన్ను నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వాడు శిక్షింపబడునని ఎప్పుడు అన్నాడనంటే మన కొరకు, అంటే దేవుని దగ్గర ముందు దేవుని చేత సృష్టించబడిన ఇప్పుడు నమ్మని వాళ్ళంతా శిక్షింపబడతారు కదక్క ఖచ్చితంగా. అది ఎప్పుడు చెప్పాడనంటే మనుషులు ఎప్పుడో పాపం చేసి దూరం అయిపోయిండ్రు కదా, ఆ పాపంలోనే నశింపకుండా దేవుడే నరావతారిగా వచ్చి మన కొరకు బలి అయి రక్తం కార్చి నేను మీ కొరకు నరక పాత్రులైనటువంటి మీ కొరకు ఇదిగో ఈ బలియాగం చేశాను. ఒక డౌట్ అక్క, దేవుడు బలి అయ్యేటప్పుడు ఈ యూదులు మన యేసు ప్రభుని పట్టుకొని బల్యాలతో పొడిచి చేసేటప్పుడు రక్తం బలిస్తాడు కదా, మన కోసం చిందిస్తాడు కదా రక్తము. అప్పుడు దేవుడు ఒక విషయం అంటాడు, ఏలి హేలి లామా సబక్త అని, ఓ దేవా నన్ను ఎందుకు విడిచితివి అంటే మన దేవుని కంటే పెద్ద దేవుడు ఎవరన్నా ఉంటారు కదా ఇంకొకరు ఉంటే, లేకపోతే ఆయన ఎందుకు అయితే ఆయన దేవునిగా ఉన్నటువంటి మనిషి నరుల కొరకు ప్రాయచిత్తార్థంగా బలిగా తను తాను అర్పించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన స్థాయిని విడిచిపెట్టి వచ్చాడు. అంటే మానవ స్థాయికి తను తాను తగ్గించుకొని వచ్చాడు కాబట్టి అప్పుడు తను మనిషి స్థానంలో ఉన్నాడు కాబట్టి భగవంతుడు కాదు కదా. అందుకే పైన ఉన్నటువంటి తండ్రిని అలా సంబోధించాడు అన్నట్టు. ఎందుకంటే ఆయన ఉన్నది నరావతారంలోనే కదా, భగవంతుని స్థాయిలో లేడు కాబట్టి అలా అన్నాడు. ఆయనకు శక్తులు అనేవి లేవు మన ప్రభువుకు లేవు. ఆయన మన కొరకు ఆయన మొత్తం ఆయన యొక్క దైవత్వం. చాలా మంది అంటారు అక్క, చాలా మంది తెలియని వాళ్ళు నిజ దేవుని గురించి తెలియని వాళ్ళు అంటారు. ఏమంటారు అంటే దేవుడు తనను తాను రక్షించుకోలేని దేవుడు మనల్ని ఎలా రక్షిస్తాడని అంటారు అక్క. ఒకటి బ్రదర్, ఇంత ముందు మీరు శక్తులు లేవని అన్నారు. అంటే శక్తులు ఎట్లా అనేసి అంటున్నారు? ఇప్పుడు యూదులు పట్టుకుంటారు కదక్క మన యేసు ప్రభును పట్టుకొని పొడిచేటప్పుడు మన కోసం రక్తం చిందిస్తాడు కదా, చిందించేటప్పుడు ఈ మాట అంటారు కదా దేవుని గురించి, ఆ దేవుడు ఆయన్ను రక్షించలే. ఇప్పుడు నీకు ఇంత ముందు బ్రదర్ చెప్పాడు కదా త్రిత్వం అని. దేవునిలో 3 భాగాలు. ఇప్పుడు వెంకటేష్ అనేటువంటి నీలో ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరం ఎట్లా కలిసి ఉన్నాయో నీ ప్రాణాన్ని పట్టుకొని వెంకటేష్ అని అంటే ఎవరిది అన్నట్టు? ఆ ప్రాణం ఉంటేనే కదక్క నేను మాట్లాడేది. ఎట్లా నీలో ఏ విధంగా ప్రాణము ఆత్మ శరీరం ఉన్నదో భగవంతునిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ 3 భాగాలు అనేటివి ఉన్నవి. ఈ 3 ఒకటే. ఇప్పుడు నువ్వు ఏ విధంగా నీ ప్రాణం 3 ఒకటైతే మన యెహోవా దేవుడు అనాలి కదక్క. నేను పరిశుద్ధాత్మ యేసు బైబిల్లో నా కొడుకు యేసు మేము ముగ్గురము త్రియేకము అంటే ముగ్గురం ఒకటే ఉన్నాము అని ఆయన చెప్పటం లేదు కదా. నేను తప్ప వేరే దేవుడు లేడని చెప్తున్నారు కదా. నువ్వు బైబిల్ మొదటి పేజీ తెరిచి చూస్తే నీకు అందులో కనబడుతుంది, యెహోవా మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుదము అని అంటాడు. యెహోవా మన అని అంటాడు, అంటే ప్లూరల్ ఫామ్, అంటే ప్లూరల్ బహువచనాన్ని సంబోధిస్తాడు. యెహోవా అనేటువంటి ఏ రూపం అక్క? ఈ శరీర రూపమా లేకపోతే ఆత్మ రూపమా శక్తి రూపమా? ఏ రూపం అక్క? భగవంతుడు యెహోవా అనేటువంటి నామము చేత మనకు పాత నిబంధనలో ప్రత్యక్షం అవుతున్నటువంటి మనిషి శరీర రూపకంగా
మనుషులకు ప్రత్యక్షమైంది మాత్రము 2024 సంవత్సరాల కిందట ప్రత్యక్షమయ్యారు. మిగిలిన ఆయా సందర్భాలలో తన ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని లేఖనాల ద్వారా మనకు తెలియజేసుకోవచ్చు. ఎవరైతే నిజ దేవుడు ఎవరు, ఈ సృష్టికర్త ఎవరని ఎవరైతే వెతికారో, సత్యాన్వేషణ చేశారో భగవంతుని కొరకు, వారికి బయలుపరుచుకున్నాడు. సో కాబట్టి మీరు ఈ మన దేశంలో ఎవరెవరు సత్యాన్వేషణ చేశారో వారందరూ రాసినటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అవి కావాలంటే కనుక మీకు ఈ బుక్ మీకు మన దేశంలో ఋషులు సత్యాన్వేషణ చేసి భగవంతుని అన్వేషణ చేసి ఎవరెవరైతే ఆయా సందర్భాలలో దేవుణ్ణి గురించినటువంటి అవి శ్లోకాలు రాశారు, వాటినన్నిటినీ క్రోడీకరించి కూడా మీకు నిజ దేవుడు ఎవరు అని అక్క ఒక్క డౌట్ అక్క. నిజ దేవుడు గురించి చెప్తున్నారు కదా అక్క. ఆయన ఏ సందర్భంలో అంటాడు అక్క? ఆయన యెహోవా దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేడు, నా తర్వాత కూడా ఎవరు రారు అని అంటారు కదా యెహోవా దేవుడు. ఆయన ఏ సందర్భంలో అంటారో కొంచెం చెప్పండి అక్క. ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది? ఏ సందర్భంలో అన్నాడు? ఎందుకు అన్నాడు? ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు నువ్వు వెంకటేష్ అని నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీకు ఆస్తి ఉంటుంది, నీకు ఇల్లు ఉంటుంది, నువ్వు అశ్రద్ధగా ఉన్నావు అనుకో, నీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, దాని విషయమై అశ్రద్ధగా ఉంటావా? అశ్రద్ధగా ఉంటావా? ఉండవు. ఎందుకు? దాన్ని తీసుకొని వేరే వాళ్ళు వాడుకునేటువంటి ఆ సందర్భం మీద చెప్పండి అక్క. భూమి మీద మన విశ్వాసుల కొరకు ఇప్పుడు భూమి మీద దేవుడు అని పిలువబడడానికి అర్హత లేనటువంటి వారందరూ దేవుడిగా చెలాయింపబడుతున్నారు. కాబట్టి దాని గురించి సో నిజ దేవుడు అనేటువంటి ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ఏందనేది మానవులకు తెలియాలి కదా. కాబట్టి సో భగవంతుని మీద అన్వేషణతోటి ఋషులు చాలా గొప్ప గొప్ప వేదాంతులు కానీ మనుషులు కానీ సో ఈ దైనందిన మానవ జీవితానికి దూరంగా వెళ్ళిపోయి భగవంతుని అన్వేషించి తెలుసుకొని గ్రంథపూర్వకంగా గ్రంథాలు రాసి. మీరు ఒక మాట అన్నారు కదక్క, మన యేసు ప్రభు మన కోసం మానవ రూపంలో వచ్చింది, మనిషి రూపంలో వచ్చింది అన్నారు కదక్క. ఇంకా యేసు గుడి దేవుడు కానట్టే కదక్క యెహోవా దృష్టిలో, మానవ రూపంలో వచ్చింది కాబట్టి. క్వశ్చన్ కరెక్ట్గా అడగండి. యేసు ప్రభు కూడా మన కోసం మనిషి రూపంలో వచ్చి మన కోసం రక్తం చిందించిండు, మన పాపం కొరకు చిందించినప్పుడు మనిషి రూపంలో వచ్చిండు కదా. యెహోవా దృష్టిలో యేసుగుడి దేవుడు కాదు కదా మీరు అన్న ప్రకారం అక్క. అవుతాడు. ఎందుకు కాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నరవతారం ఎందుకు ఎందుకు వచ్చాడనేది నీకు క్లారిటీ ఉందా? ఎందుకు వచ్చాడు నరవతారిగా? యేసు ప్రభు యెహోవా అన్నారు, యేసు ప్రభు అన్నారు కదా. ఆయన నరావతారికి ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసా? ఆయన కూడా అంటుండే కదక్క, యూదులు పట్టుకొని బల్యాలతో పొడిచేటప్పుడు రక్తం, మన పాప కోసము రక్తం చిందించేటప్పుడు యేసు ప్రభు ఆయన కూడా అంటుండే, ఓ దేవా నన్ను ఎందుకు విడిచితివి అంటే ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కదా, ఆయన మనిషే కదా. అప్పుడు యెహోవా దేవుడు అంటున్నాడు కదా, నేను తప్ప వేరే దేవుడు లేడని అన్నప్పుడు మీరన్న ప్రకారము యేసు గుడి పాపంలో ఉన్నట్లే కదా యేసు ప్రభు గుడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసయ్య నరావతారిగా ఎందుకు రావాల్సి వచ్చింది? భగవంతునిలో ఒక అంశ మానవుని యొక్క శరీరాన్ని రూపాన్ని ఎందుకు ధరించుకోవాల్సి వచ్చింది? మానవులో ఉన్నటువంటి రక్త మాంసాలతో కూడినటువంటి ఆ నరావతారం ఎందుకు ధరించాల్సి వచ్చింది అనేది మీకు కావాలి. మనిషి అనేవాడు పుట్టుకతోని జన్మ పాపము కర్మ పాపము చేత పుడుతున్నాడు. అర్థమైందా? ఆ జన్మ కర్మ పాపం అనేది మనకు మన ఆదిమ పితరుల నుండి సో తల్లిదండ్రుల పరంగా వస్తుంది పుట్టుకతోనే మనకు.
కాబట్టి ఆ తల్లిదండ్రుల జనులతోటే మనకు పాపం అనేది వస్తుంది కాబట్టి మనకు తెలియకుండానే బై న్యాచురల్ గానే తప్పులు చేస్తున్నాం, బై న్యాచురల్ గానే మనకు ఆలోచనలో తప్పుడు ఆలోచనలు దొరుకుతా ఉంటాయి. సో అవి తొలగించి వేయడానికి ఆ పాప స్వభావం నుండి మన రక్తములో మన శరీరంలో మొత్తము ఇమిడినటువంటి ఆ పాప స్వభావం నుండి విడిపించడానికి ఎవరు రావాలి? భగవంతుడు భూమి మీద మనలాంటి రక్త శరీర మాంసాలు ధరించుకొని వచ్చి ఆయన పవిత్ర రక్తాన్ని కారిస్తే అప్పుడు మనకు పాపక్షమాపణ ఉంటుంది. దాని కొరకే మన దేశంలో ఉన్నటువంటి ఋషులందరూ రాయబడినటువంటి వేదాలలో జంతు రక్త ప్రోక్షణం గురించి అజామేధము, అశ్వమేధము, గోమేధము అని ఋగ్వేదంలో రాశారు. ఒక్క విషయం అడుగుతాక, ఒక్క విషయము, మనము నేను ఎవరినో చంపి అంతకుముందు నేను ప్రభువుని నమ్మకుండా నేను ప్రభువును నమ్మిన తర్వాత నా పాపం పోద్దా? అవకలని చంపేసిన 10 మందిని చంపేసి నేను నిజదేవుని నమ్మితే నా పాపం పోతుందా? ఇప్పుడు ఆ మనిషి హత్య చేసే పరిస్థితికి ఎందుకు వస్తున్నాడు? పాపంతోనే కదా, ఈ పాప స్వభావంతోనే కదా హత్య. పాపం పోద్దాక మారినారు. వినండి, ఇప్పుడు ఆ మనిషి నువ్వెందుకు ఆ హత్యలు చేస్తావు? ఇప్పుడు నిజదేవుడు చెప్తున్నాడు కదా నన్ను నమ్మితే రక్షింపబడతారని. ఇప్పుడు హత్యలు ఎందుకు చేస్తావు నువ్వు? ఇప్పుడు ఆ హత్య నాకు దేవుని గురించి తెలియదు కాబట్టి, అంతకుముందు దేవుని గురించి తెలియదు కాబట్టి, దేవుని గురించి తెలియకున్నా గానీ ఇది తప్పు, ఇది ఒప్పు అని నీ మనస్సాక్షి చెప్తుందా? చెప్పదా? మనస్సాక్షి అది మనలో ఉంటది, నీలో ఉంటదా? దాన్ని దాటేసుకొని కూడా నువ్వు చంపుతున్నావా? లేదంటే ఆ మనస్సాక్షి అనేది ఆ విషయం ఆయన చెప్పలేదు కదక్క, మన యేసు ప్రభు చెప్పలేదు కదా. సో ధర్మశాస్త్రం ఉన్న వారికి ధర్మశాస్త్రపరంగానే తీర్పు తీర్చబడుతుంది, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేకుండానే తీర్పు తీర్చబడుతుంది అనేసి కూడా అవన్నీ ఉన్నాయి. లోతు తన 2 కూతుర్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే లోతుని ఎందుకు శిక్షించలేదక్క? అది ఉన్నప్పుడు విను అది ఎన్ని సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను? మనిషికి అసలు ఆ లోతు ఆ తప్పు చేసినప్పుడు ఆయన స్పృహలో ఉన్నాడా? ఆ లోతు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఏంటి అనేది తెలుసా నీకు? ఆ వరల్డ్ ఏంటిది, ఆ సొసైటీ ఏంటిది తెలుసా? అసలు మంచి చెడు అనేది వాళ్ళకి తెలుసా అనేది నీకు తెలుసా? తెలుసా? అంటే ఆయనే కదక్క పుట్టించింది, మన యెహోవా దేవుడే కదక్క పుట్టించింది. ఆయనకు ఎందుకు తెలియదక్క? ఎవరికి తెలియదు? అంటే ఆయన దూతలే కదా, ఆయన పంపించిన మనుషులే కదా. నాలాగా ఒక మనిషే లోతు అనేటైనా అర్థమైందా? నీలాగా నాలాగా ఒక మనిషే. ఇప్పుడు హిందువులు పూజిస్తూ అంటారు కదా వినాయకుడు, ఆయనకి ఏనుగుతల ఎట్లా వచ్చింది? వినాయకునికి ఏనుగుతల ఎట్లా వచ్చింది? శివుడు పెట్టిండు. దశమహావిద్యలు వశం చేసుకున్నాడు, ఆ విద్య ద్వారా పెట్టిండు. ఎట్లా కోల్పోయిండు తన తలను? ఆయన ద్వారానే కోల్పోయిండు, ఆయనే పెట్టిండు. ఎందుకు కోల్పోయిండు? ఆయన ఎందుకు కోల్పోయిండు మనకు తెలియదా? ఆయన మొండిగా ఉన్నాడు, పోయింది అంతే. తల్లి చెప్పింది, తల్లి కోసం నిజాయితీగా ఉన్నాడు. అమ్మ లోపలికి రాని ఆగమన్నది. అంటే అమ్మ లోపల, అమ్మవారు లోపల ఉన్నారు. ఏదో ఏ సమయమో మనకేం తెలుసు? మనమేం లోపల పోయి చూసినామా ఏ సమయంలో అనడానికి కదా అంటున్నావు కదా. ఎగ్జాక్ట్లీ బైబిల్ కూడా అలానే చదువు. సో వేదాలు అలా చదువు, సో భగవద్గీత చదువు, పురాణాలు చదువు. తప్ప కాదక్క? ఇప్పుడు లోతు తన 2 కూతుర్లను చేర్చడం తప్ప కాదా అనేది కాదు. ఇప్పుడు శివుడు వినాయకుడి తలను తీసేయడం అనేది తప్ప కాదా? నువ్వు నాకు చెప్పు. తప్పు కాదు, ఎందుకు తీసేసిండు? మళ్ళీ తల దైలిచ్చిండు కదా. అది లోతు ఆయన అట్లా తప్పు చేసిండు అనేది ఎక్కడ దేవుడు ఒప్పు అని చెప్పలేదు. అర్థమైందా? నీకు ఎవరు ఒప్పు అని చెప్పారు? ఇప్పుడు అక్కడ హత్య జరుగుతుంది, అక్కడ తప్పు జరుగుతుంది, తప్పు జరిగింది, అర్థమైంది అక్క. చెప్పడం అనేది యెహోవా దేవుడు అది శిక్ష కిందికి రాదని ఆయన రక్షించిండు లాటును. నువ్వు చదవలే బ్రదర్,
ఇవన్నీ ఏంటనంటే దైవ గ్రంథం మీద, బైబుల్ అనేటువంటి దైవ గ్రంథం మీద తప్పులు ఎత్తి చూపాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు సో ముందు కానీ తర్వాత కానీ ఆలోచించి, అంటే దానికి ముందు ఉన్నటువంటిది ఏంటిది, ఇప్పుడు మనము తెలుగు చదువుకున్నాము, క్లారిటీగా చెప్తున్నాను. మీరు ఎట్లా ఉన్నారని అంటే బ్రదర్, ఇప్పుడు మనం తెలుగు సబ్జెక్ట్ చదువుకున్నావు, 10th చదువుకున్నావా, సందర్భాలని ఉంటాయి మనకు, పరిచయము, సందర్భము, వివరణ అని ఉంటుంది. సో ఒకటి వాక్యం ఇచ్చిందనంటే వాక్యము ఎక్కడిది పరిచయంలో రాస్తాం మనం, తర్వాత అది ఏ సందర్భానికి సంబంధించిందని రాస్తాం, తర్వాత వివరణలో దాని భావం అంతా రాస్తాం మనం. మీరు అలా లేదు బ్రదర్, తప్పు కాదంటున్నారు, అవునా కాదా అనేది మీరు చదివి రండి బ్రదర్. చదివినాక అడుగుతారు వాళ్ళు, చదివిన పదే 10 సార్లు చదివినాక 10 సార్లు చదివినా కానీ అది తప్ప కాదా అని మమ్మల్ని అడుగుతుండ్రు. మేమేం చెప్పలేము, మా పాస్టర్ గారు చెప్పలేము, మేము విశ్వాసులమే. మీరు ఏదన్నా చెప్తే మేము చెప్తాం అక్క, అంతే. వినండి, లోతు అనేటువంటి అతను మద్యం మత్తులో ఉన్నాడు, అర్థమైందా? మద్యం మత్తులో ఉన్నాడు. మీరు అది కంప్లీట్ గా చదవండి. సో కూతుర్లు తప్పు చేశారు, అర్థమైందా? ఆ సమయంలో వారికి ఇది మంచి ఇది చెడు అని బోధించే వాళ్ళు ఎవరు లేరు, అర్థమైందా? ఇప్పుడు చాలా మంది హత్యలు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, గుండాలుగా ఉంటున్నారు. ఎందుకు కారణం? వాళ్ళంటూ ఒక కుటుంబ వ్యవస్థల ఒక పద్ధతి ప్రకారం ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే వాళ్ళు లేక కదా అలా తయారయ్యేది సమాజానికి. అంటే అంతకుముందు లోతు అనే ఆయన అంతకుముందు నిజదేవుని నమ్మలేదు. మీరు అనే ప్రకారం అక్క ఉంటాం అక్క. స్తోత్రం అక్క, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అక్క, ఉంటాం. స్తోత్రం స్తోత్రం అంటుండ అక్క. ఇంకా స్టాప్ చేస్తా వీడియో. నువ్వు నేరుగా రావాలి, నేరుగా ప్రతి వారం రా, చెప్పిన అడ్రస్ రా. కరెక్ట్ క్లారిటీ లేకుండా, సో ఎవరైతే కొంచెం ద్వేషపూరితమైన ఆలోచనలతోటి కొంతమంది డబ్బుల కొరకు, కొంతమంది ఇవన్నీ మన ఓఫేర్ తాతగారు రాసినవి పుస్తకాలన్నీ క్రిస్టియానిటీ గురించి. ఓకే, అడుగుతా చెప్తా, క్లారిటీగా చెప్తా. భారతీయుని. నీ దేశ చరిత్ర నీకు తెలుసా? తెలుసు, మొత్తం తెలుసు. దాని తర్వాత కొన్ని తెలియని అంటే చెప్పలేను, ఎవరు వచ్చిన తర్వాత తెలిసిన వరకే చెప్తా. ఎవరు వచ్చిన తర్వాత అంటే భారతదేశం పుట్టినప్పుడు ఎలా ఉంది, పుట్టినప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నది. ప్రపంచంలో ఘనమైన దేశం. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ప్రపంచంలో ఘనమైన దేశం. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని దోసుకొని పోయి మ్యూజియంలో పెట్టుకున్నారు. ఆన్సర్ దొరికింది. అమ్మ, నువ్వు చిన్న మనిషి కాదే నాయన. సరే అయితే దేశాన్ని నాశనం చేశారు, అందుకే నువ్వు ఉండేది. నిజంగా సమాధానాలు నీకు తృప్తిగా ఉందా? నేను అడిగిన సమాధానం తృప్తిగా దొరికిందా, దొరకలేదా? నిజం చెప్పు, అబద్ధం చెప్పు. ఏది కూడా దొరకలేదు సమాధానం. ఇప్పుడు నీకు ఇందాక ఏదైతే బుక్ ఉందో ఆ బుక్ను ఒకసారి తీసుకెళ్ళి చదువు. నీకు PDF పంపిస్తా, నా దగ్గర ఉండేది మొత్తం చూడు. ఆమె చెప్పింది అంటే ఇది స్టాల్ పర్పస్, మేము ప్రైవేట్లో వచ్చాము, స్టాల్ ఓకేనా, మాట్లాడలేకూడదు కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. అందుకే నేను బయట దీనికన్నా దారుణంగా నువ్వు అడిగిన దానికి ఇంకా ఆన్సర్ లేవండి. నేను అడిగేదానికైతే నీళ్ళు కూడా బాటిల్ ఉన్న వాటర్ కూడా అయిపోతుంది. చెప్పాలా నేను చెప్పాలా? అడగాల నేను? నన్ను అడగకు,
ఇప్పుడు అక్క అన్న ప్రకారము అక్క ఏమన్నదంటే అది నాకు తెలియదు, నేను చదవలేదు, నేను వెళ్ళలేదు దాంట్లో. నా జన్మం ఏది, నా తాతలు ఎక్కడ పుట్టారు, నా రక్తం ఎక్కడండి, హిందూ ధర్మం అంటావా వెళ్తున్నా ఇప్పటిదాకా. సనాతన ధర్మం అంటావా? నాది ఎప్పుడు ఒకటే తాత. మా తాతల దగ్గర మా ముత్తాతలు, మా అన్న ముత్తాతలు. అందరి దగ్గరదే బ్లడ్, కానీ డబ్బు వల్ల వాటి వల్ల మైండ్ దొబ్బి వ్యాపారం జరుగుతుంది కదా, అందువల్ల క్రైస్తవంలోకి మారుతారు అంతే. డబ్బు కోసమే క్రైస్తవంలోకి మారేది, స్పిరిచువల్ ఏం లేదు. ఒక్కటన్నా, నువ్వు కష్టపడితే ఒకటి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు. సోమరిపోతుగా ఉన్నప్పుడు చేయి చాచాలి. అందరికీ జై శ్రీరామ్. అక్కను చాలా ప్రశ్నలు అడిగిన అన్నను అక్కను, కానీ మనకు ప్రశ్నలనే సమాధానము నాకు తృప్తిగా లేదు, సమాధానం చెప్పినట్టు. సరే అక్క పోతున్నా. సరే పోయేస్తా, నాకు టైం అయింది ఈరోజు వెళ్ళిపోతున్నాం వేరే సాటికి. ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆమె ఎవరో దేవునికి తెలియనుగాక.